ఫ్రీ సెర్చ్ ఇంటర్నెట్లో దేన్నైనా మీరు ఫ్రీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ఇస్తూ గూగుల్ చల్లగా మన డేటాని దోచేస్తుంది. మన వ్యక్తిగత వివరాల్ని సేకరించి తన సర్వర్లలో దాచేసుకుంటుంది. అందుకే ఇప్పుడు ప్రైవసీ పట్ల జాగ్రత్త ఉన్నవాళ్ళు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. కాగి లాంటి సెర్చ్ ఇంజన్స్కి షిఫ్ట్ అవుతున్నారు. కాగి సెర్చ్ ఇంజన్ ఎంత గొప్పదైనా దాన్ని వాడాలంటే నెలకి $5 నుంచి $10 పే చేయాలి. ఓ పక్క గూగుల్ లాంటి గొప్ప సెర్చ్ ఇంజన్ ఫ్రీగా వస్తుంటే చూస్తూ ఇంత ఖర్చు పెట్టడానికి చాలామందికి మనసు రాదు. అలాంటప్పుడు మరో ఆప్షన్ ఏముంది? మన డేటాని తీసుకోకుండా మన ప్రైవసీకి విలువిస్తూనే ఫ్రీగా లభించే సెర్చ్ ఇంజన్ ఏదైనా ఉందా? ఉంది. అదే డక్ డక్ గో. డక్ డక్ గో ఖర్చు లేకుండా ఫుల్ ప్రైవసీ ఇచ్చే సెర్చ్ ఇంజన్. కొందరు యూజర్లు అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు ఉంటారు. నేను డబ్బులు ఖర్చు చేయను, కాస్త యాడ్స్ ఉన్నా భరిస్తాను, కానీ నాకు డేటా ప్రైవసీ కావాలి అని కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ డక్ డక్ గో. ఇది ఇప్పటికే ఫేమస్ సెర్చ్ ఇంజన్. ఇంటర్నెట్లో చాలా కాలంగా చాలామంది దీన్ని వాడుతూ వస్తున్నారు. ఇది గూగుల్ లాగే పూర్తిగా ఫ్రీ సెర్చ్ ఇంజన్. దీని ఇంటర్ఫేస్ కూడా అచ్చం పాత గూగుల్ లాగే ఉంటుంది. గూగుల్ లాగే ఇది కూడా యాడ్స్ చూపిస్తూ డబ్బులు సంపాదిస్తుంది. మరి దీనికి గూగుల్కి తేడా ఏంటి? చాలా ఉంది. గూగుల్ అయితే మిమ్మల్ని నిత్యం ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీరు నిన్న రాత్రి నెట్లో ఏం వెతికారు, మొన్న పొద్దున ఆన్లైన్లో ఏం కొన్నారు, ఇలాంటి విషయాలన్నీ గమనించి వాటిని బట్టి మీ వెనక పడుతుంది. మీకు నచ్చే ప్రొడక్ట్స్ గమనించి అలాంటి యాడ్స్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రాకింగ్ విషయంలో గూగుల్కి డక్ డక్ గోకి తేడా ఉంది. గూగుల్ మరీ దారుణం. అది నిత్యం మీ సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి మీతో ఆటలాడుకుంటుంది. కానీ డక్ డక్ గో మీ సెర్చ్ హిస్టరీని అస్సలు సేవ్ చేయదు. నిరంతరమైన ట్రాకింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరిప్పుడు వాషింగ్ మిషన్ గురించి వెతికారనుకోండి, మీ సెర్చ్ పేజీల్లో ఆ టైంలో వాషింగ్ మిషన్లకి సంబంధించిన యాడ్స్ వస్తాయి. కానీ ఆ తర్వాత ఆ పేజీ క్లోజ్ చేశారనుకోండి, వాషింగ్ మిషన్ యాడ్స్ ఆగిపోతాయి. మామూలు పేజీలే కనిపిస్తాయి. కానీ గూగుల్ వ్యవహారం అలా కాదు. వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని ట్రాక్ చేశారంటే ఆ తర్వాత మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా రిలేటెడ్ యాడ్స్తో ఉతికేస్తారు. మరో పాయింట్, ఏఐ కంట్రోల్. డక్ డక్ గోలో ఏఐ ఫీచర్స్ని అవసరమైతే ఆన్ చేయొచ్చు, లేదంటే ఏఐ ఫీచర్స్ని పూర్తిగా ఆఫ్ చేసి రెగ్యులర్ సెర్చ్ ఇంజన్ ఫీల్ పొందొచ్చు. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్ అలా కాదు. అక్కడ ఏఐ ఓవర్ వ్యూ అనే కంట్రోల్ మీ చేతుల్లో ఉండనే ఉండదు. డక్ డక్ గో పూర్తి ప్రైవేట్ ఇంజిన్, పూర్తిగా ఫ్రీ. దీన్ని బ్రౌజర్ రూపంలో ఇన్స్టాల్ చేసుకుని వాడవచ్చు, లేదా మీరు ఫైర్ ఫాక్స్ వాడుతుంటే అందులోనే ఎక్స్టెన్షన్ రూపంలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది చాలా స్పీడ్గా పనిచేసే సెర్చ్ ఇంజన్. చాలామంది ఇప్పుడు క్రోమ్కి అలవాటు పడిపారు. కానీ నిజానికి క్రోమ్ బ్రౌజర్లో లేని ఎన్నో రక్షణలు మనకి డక్ డక్ గోలో లభిస్తాయి. ఉదాహరణకి ఇందులో ప్రైవేట్ సెర్చ్ అనేది డిఫాల్ట్ ఆప్షన్గా ఉంటుంది. అంటే అసలు సెర్చ్ స్టార్ట్ కావడమే ప్రైవేట్గా జరుగుతుందన్నమాట. క్రోమ్లో కూడా ప్రైవేట్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, కానీ దానిని మనం ప్రత్యేకంగా ఆన్ చేస్తే మాత్రమే పనిచేస్తుంది. పైగా పూర్తి ప్రైవసీ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగే క్రోమ్లో ఏఐ చాట్బాట్లతో ప్రైవేట్గా మాట్లాడటం సాధ్యం కాదు. థర్డ్ పార్టీ ట్రాకర్లని ఆపలేం. కుకీలు, టార్గెటెడ్ యాడ్స్ ఇలాంటివేవి మన కంట్రోల్లో ఉండవు. బ్రౌజింగ్ హిస్టరీ క్లీన్ చేయాలన్నా అదో పెద్ద ప్రాసెస్. అదే డక్ డక్ గో వాడారనుకోండి, ఏఐ చాట్బాట్లతో మీరు ప్రైవేట్గా మాట్లాడచ్చు. ట్రాకర్స్, కుకీస్ ఎక్కువగా పీడించవు. పైగా ఒక్క బటన్తో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం క్లీన్ చేసేయచ్చు. అంతేకాదండో, యూట్యూబ్లో వీడియోల్ని యాడ్స్ లేకుండా చూసే వీలుంటుంది. డక్ డక్ గోని ఇన్స్టాల్ చేయడం ఈజీ. దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడే మన పాత బ్రౌజర్లోంచి బుక్ మార్క్స్, పాస్వర్డ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డక్ డక్ గో వాడితే చాట్ జీపీటీతో ప్రైవేట్గా మాట్లాడచ్చు. ప్రస్తుతం వీళ్ళు GPT-5 మినీని డిఫాల్ట్ మోడల్గా ఇస్తున్నారు. అదేంటి, డక్ డక్ గో ద్వారా వాడినంత మాత్రాన చాట్ జీపీటీలో ప్రైవసీ ఎలా లభిస్తుంది? చాట్ జీపీటీతో ఏది మాట్లాడినా అదంతా ఓపెన్ ఏఐ సర్వర్లకి వెళుతుంది కదా. మీ డౌట్ కరెక్టే, కానీ ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. ఎలా అంటే, మనం అడిగిన ప్రశ్నలు ఓపెన్ ఏఐ సర్వర్లకి వెళతాయి. కానీ డక్ డక్ గో ద్వారా వాడితే మన ఐడెంటిటీ బయటపడదు. అంటే మనమెవరో రివీల్ కాకుండా చాట్ జీపీటీతో ప్రైవేట్గా మాట్లాడచ్చన్నమాట. అయితే డక్ డక్ గో విషయంలో పూర్తి ప్రైవసీ కావాలంటే ఎక్స్పర్ట్స్ ఓ సలహా చెబుతారు. ఈ సెర్చ్ ఇంజన్ పేజీని మాత్రమే వాడితే పూర్తి ప్రైవసీ ఆశించలేం. అలా కాకుండా డక్ డక్ గోని ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్ గానో లేక ఒక సపరేట్ బ్రౌజర్ గానో ఇన్స్టాల్ చేసి అప్పుడు వాడారనుకోండి, మన డేటా సేఫ్గా ఉంటుంది. ఖర్చు లేకుండానే ప్రైవసీ కూడా లభిస్తుంది. అందుకే ఇప్పుడు చాలామంది గూగుల్ సెర్చ్ ఇంజన్ని పక్కన పెట్టి డక్ డక్ గో వెనుక పడుతున్నారు.